సినిమా నటులలో పెద్ద మనుషులు అని చెప్తే కనుక లేదు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళని చెప్తే కనుక రాజేంద్ర ప్రసాద్ గారు దాంట్లో ఒక వ్యక్తి. ఎలా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన కామెడీ సినిమాలు కానీ, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి నట జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ పెద్దగా విమర్శలకు తావులేనటువంటి జీవితమే అని చెప్పాలా వాస్తవం మాట్లాడాలంటే. కాదు ఆయనకి ఏం కుట్టింది ఏంటో తెలియదు కానీ మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక స్త్రీ పట్ల ఏంటి ఆయన మాట్లాడకూడని భాష ప్రయోగించాడు. ఎలా అంటే ఆయనకు అభిమానం ఉంటే ఉండొచ్చు కాక, ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీ మీద అభిమానం చూపించవచ్చు, తప్పే లేదు. కానీ నీకు అభిమానం ఉంది కదా అని ఎదుట మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, అది దాన్ని ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో, సినిమా హీరో లేదా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారో, కొంచెం నోటుతో మాటలైతే మాట్లాడాడేమో అని అనిపించింది నాకు. ఆయన ఏం మాట్లాడాడో చెప్పిన తర్వాత, ఆయన మాటలతో విన్న తర్వాత మిగిలిన మనం మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ టైం పాపం తనతో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడు పెద్దగా ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మాటలైతే మాట్లాడతాడు ఆయన. ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం పాపం తనతో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడు పెద్దగా దీన్ని బయట ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ వాడలేదు. కానీ ఈ రోజున మనసు విప్పి అందులో ఉన్న కష్టాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను పెద్ద ఆయన మీద ఎందుకు అలగాల్సి వచ్చింది, ఆయన మీద అలిగాను నేను. పెద్ద ఆయన అంటే నందమూరి తారక రామారావు గారు, ఆయన మీద ఈయన అలిగాడంట ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారు. చివరికి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడ్చింది నేనే. చూసే ఉంటారు, బాడీ మీద ఎక్కువ పిల్లల కంటే ఎక్కువ ఏడ్చింది నేనే. పిల్లల కంటే ఎక్కువ ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నాను. ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు మీద పడి ఏడ్చాడంటే. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో, నా మనసులో ఒక దేవుడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో ఒక దేవుడు అని అంటున్నారు ఆయన. ఆయన్ని మనం దేవుడిలాగా చూసేటప్పుడు అవును, కొన్ని మనకి నచ్చకపోవచ్చు, కొన్ని మనకి నచ్చవు. ఆయనకి ఒక స్టేజ్లో నుండి మీ అందరికి తెలుసు ఆ విషయం, ఒక దరిద్రం పట్టింది. వచ్చాడండో పాయింట్కిన, దేవుడికి దరిద్రం పట్టిందంట. దేవుడు అన్నాడో ఆయన మళ్ళీ దాంట్లో కొన్ని నచ్చకపోవచ్చు అన్నారో, తర్వాత ఆ దేవుడికే దరిద్రం పట్టింది అన్నాడు ఈయన. నేను ఆ పేరు అది చెప్పదలుచుకోను. పేరు చెప్పాడట ఆయన. మరి ఎందుకని ఆయన క్యారెక్టర్ అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. కానీ ఆయన చివరికి పెళ్లి దాకా వెళ్ళారు. ఆయన చేసుకోవటం ఏదో జరిగింది. మేమందరం పిల్లలు అందరం షాక్ అయ్యాం. పెళ్లి దాకా వెళ్ళాడు ఆయన, చేసుకోవడం కూడా జరిగింది. కానీ మేమందరం షాక్ అయ్యాం, పిల్లలతో పాటు ఈయన కూడా షాక్ అయ్యాడంట. మరి ఏదో జరిగింది, మేమందరం పిల్లలు అందరం షాక్ అయ్యాం. డెఫినెట్గా షాక్ అయ్యాం. షాక్ కాకుండా ఎవరు ఉంటారండి? ఆ స్థితిలో అవసరం లేదు అని సారీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఆ దరిద్రం ఒక స్వార్థంతో. ఏ దరిద్రం అయ్యా? దరిద్రం అంటావు, ఆ దరిద్రం పేరు చెప్పట్లేదు ఈయన. ఎందుకని దరిద్రం ఎవరి గురించి అర్థమైంది కదా మీకు. ఎన్టీ రామారావు గారు పెళ్లి చేసుకుంది ఎవరో, ఏ దరిద్రం చెప్పను అంటేనే చెప్పేస్తానంటా ఉంటాడు. అసలు పేరు చెప్పడేంటి ఈయన, చెప్తాడు చూడండి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది. మనం దేవుడిలాగా చూసేటప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, కొన్ని మనకి నచ్చవు. మీకు నచ్చలా, ఆయనకి మనకే కాదు. ఒక స్టేజ్లో నుండి మీ అందరికి తెలుసు ఆ విషయం, ఒక దరిద్రం పట్టింది. ఏ దరిద్రం? నేను ఆ పేరు అది చెప్పదలుచుకోను. ఆయన మరి ఎందుకని ఆయన క్యారెక్టర్ అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. ఈయన డిసైడ్ చేస్తాడు ఆయన క్యారెక్టర్ కూడా. పెళ్లి దాకా వెళ్ళారు. ఆయన చేసుకోవటం ఏదో జరిగింది, అది చెప్పదలుచుకోను. ఆయన మరి ఎందుకని ఆయన క్యారెక్టర్ అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. కానీ ఆయన చివరికి పెళ్లి దాకా వెళ్ళారు. ఆయన చేసుకోవటం ఏదో జరిగింది. మేమందరం పిల్లలు అందరం షాక్ అయ్యాం. డెఫినెట్గా షాక్ అయ్యాం. షాక్ కాకుండా ఎవరు ఉంటారండి? ఆ స్థితిలో అవసరం లేదు అని సారీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఆ దరిద్రం ఒక స్వార్థంతో, ఆవిడ ఒక ప్లాన్తో వచ్చి ఆయన్ని కవర్ చేసింది అనేది పచ్చి నిజం, మాకు తెలుసు నిజం. నేను అందులో శ్రీనాథ్ కవి శర్మ అప్పటికి లోపల ఉన్నాం మేము. అది దరిద్రం, డెఫినెట్గా దరిద్రం లేదండి. ప్రపంచమంతా తెలిసిన మనసి ఈయన దరిద్రం అని అన్నిసార్లు దరిద్రం అని మాట్లాడిన మాట లక్ష్మీ పార్వతి గారి గురించి. దీంట్లో వేరే ఇంకా ముసుగులో గుద్దులాట ఏమీ లేదు అక్కడ. కాదని డైరెక్ట్ లక్ష్మీ పార్వతి గారు అని పేరు చెప్తే లేనిపోని తలపోడని ఆయన చెప్పట్లేదు, అంతే తేడా. దరిద్రం అంటే కనుక ఆవిడ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మధ్యలో వచ్చి పెళ్లి చేసుకుంది ఎన్టీ రామారావు గారిని. ఆయనకి ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా వచ్చి కవర్ చేసేసింది. నువ్వు చెప్పేది ఏంటంటే నా తెలియకడుతున్నావు. ఒక మాట రాజేంద్ర ప్రసాద్ గారు ఎదురుగుంటే ఇదే మాట్లాడుతా. రాజేంద్ర ప్రసాద్ గారు ఎదురుగా ఉంటే కనుక ఇదే మాట్లాడుతా. రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రికి
ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఏంటి బాగోగులు చూసే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచేదో చెడుదో తెలీదా? మీరు చెప్పాలా? ఆయన క్యారెక్టర్ని మీరు అనాలిసిస్ చేయాలా? ఆయన అంత అమాయకుడు అంటారా? కనీసం ఏది మంచి ఏది చెడు తెలియదంటారా? అతనికి ఆ అవసాన దశలో, అతనికి అవసరమైన దశలో ఏం కరెక్ట్ కాదని తెలియదంటారా? కాబట్టి వచ్చి తను కాదు, అక్కడ ఎన్టీ రామారావు గారే చేసుకున్నారు ఆవిడ్ని. జస్ట్ ఆయన మాట్లాడే మాటే కరెక్ట్ మాట, అట్లా ఎన్టీ రామారావు గారు చేసుకున్నారు లక్ష్మీపార్వతి గారిని. ఇదే కదా జరిగిన యదార్థం. కాబట్టి చేసుకున్నారో ఏదో జరిగింది, అంతా అయిపోయింది అంతా. ఇప్పుడు మీకు ఎందుకు ఉన్నపళంగా ఎప్పుడైతే లక్ష్మీపార్వతి గారికి మరలా వైఎస్ఆర్సీపీలో ఏదో పదవి ఇచ్చారు కార్యదర్శిగా, కాబట్టి పదవి ఇస్తే ఆ పదవి ఇచ్చిన వెంటనే మీకు ఈ హఠాత్ పరిణామం ఎలా కలిగింది నాకు అర్థం కాల. అంటే ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎంత అన్నారు మీరు, ఇన్ని సంవత్సరాలు బట్టి గుర్తుకురాంది ఒకేసారి టీవీ ఇంటర్వ్యూలో మీకు సంఘటన ఎలా గుర్తుకొచ్చేసింది? మీ లోపల ఉండే అభిమానం ఎలా బయటకు తన్నుకొచ్చింది? ఇప్పటిదాకా లేనిది ఇప్పుడు దాకా చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు? కాబట్టి దరిద్రం అంటే మహిళ ఎవరైనా మహిళే, స్త్రీ ఎవరైనా స్త్రీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి మహిళ పట్ల మీరు అంత తక్కువ చేసి మాట్లాడడం, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, అదంతా మీకు తెలియదు కదా. ఒకవేళ తెలిస్తే అవతల వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, మీరే అంటున్నారు కదా దేవుడు అని. కాబట్టి దేవుడు చేసింది మీరు స్వీకరించాలి తప్ప ఆ దేవుడు చేసిన దాన్ని తప్పులు ఎత్తి చూపే అంత గొప్పవాళ్ళు కాదు కదా మనం. కాబట్టి అలా అనుకునైనా సరే మీరు నమ్మాలి కదా, ఆ విషయాన్ని నమ్మలేదు సరి కదా. దేవుడు చేసిన పని ఏదైతే ఉందో, లేకపోతే పెళ్ళిలో చేసుకున్నాడు ఏమనుకోవడం, ఆయన దేవుడైతే మరి ఆవిడెవరు? రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన దేవుడైతే మరి ఆవిడెవరు? కాబట్టి మీరు ఏం చేయాలప్పుడు? మరి దేవుడు చేసుకున్న మనిషిని మీరు దరిద్రం అని అనొచ్చా? ఇప్పుడే ఎందుకు గుర్తుకు రావాలి తమకి? ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు, ఒకటి కాదు. కాబట్టి ఏంటంటే చాలా విజ్ఞతగా మాట్లాడతాడు రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్న ఆయన మరి ఇలా విజ్ఞత తప్పి ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాలేదు. మహిళ ఎవరైనా మహిళేనండి. అనుకోని సంఘటనల పరిస్థితుల మీద ఆధారపడి కొన్ని పరిస్థితులు మారతాయి అంతే తప్ప. కాబట్టి ఎవరైనా సరే దానికి సంబంధించి వాళ్ళు మనం గౌరవించాలి, మొహమాటం లేదు. మహిళలను గౌరవించడం మన ధర్మం. చాలాసార్లు మీరే చెప్పుంటారు, మీరే మాట్లాడుంటారు. కాబట్టి ఇంత హుందాగా మాట్లాడే మీరు మీ హుందాతనం పక్కన పెట్టేసి ఎలా మాట్లాడారో ఈ అంశం మీద అనేది నాకు అర్థం కాల. కాబట్టి రాష్ట్రంలో చాలామంది నిశ్చితంగా పరిశీలిస్తుంటారు కొన్ని విషయాల్ని. కాబట్టి ఒక రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు సుమారు రాష్ట్రాన్ని ఏలాడు ఆయన. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏది మంచి ఏది చెడు తెలియకుండా ఉంటుందా? ఒక ఆరాధ్య దేవుడు, నట సార్వభౌముడు ఏంటి, ఇలాగే ఎన్నో పెద్ద బిరుదులు పొందినటువంటి వ్యక్తికి నేను చేస్తుంది మంచి పనా చెడ్డ పనా అనేది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అయితే ఉండరుగా. కాబట్టి మీరు జ్ఞానం నేర్పే అంత దాకా అయితే కనుక ఆయన వెళ్ళరుగా. కాబట్టి మీతో చెప్పించుకునే పరిస్థితి అయితే కనుక ఆయనకి రాదుగా. కాబట్టి మీరు దేవుడైన వ్యక్తినే మీరే తగ్గించి మాట్లాడినట్టు అవుతుంది కదా. ఇది జనాల్లో ఉండే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది దీని గురించి. కాబట్టి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు మీరు అన్నారు చాలామంది. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు కరెక్టేనంటారా, సబబేనంటారా? ఒక మహిళ పట్ల ఇంత అనుచితంగా మాట్లాడటం సబబేనంటారా? ఇదే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీ బాధ్యత లైక్ చేయడం. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూసి పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.